ఎలక్ట్రానిక్ స్విచెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. మొత్తం పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్ ఏవైతే ఉన్నాయో, స్విచెస్ అంటే నాట్ లైక్ ఏ మెకానికల్ స్విచెస్. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ కంట్రోల్గా ఆపరేట్ అయ్యేటువంటి సెమీ కండక్టింగ్ స్విచెస్ అనమాట. వీటన్నిటిని మనం కన్వర్షన్ కోసం, కంట్రోలింగ్ కోసం యూజ్ చేస్తాము. సో వీటిని మనం బేసికల్గా 3 టైప్స్గా, 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి వచ్చి అన్కంట్రోల్డ్, సెకండ్ వన్ వచ్చి సెమీ కంట్రోల్డ్, థర్డ్ వన్ వచ్చి ఫుల్లీ కంట్రోల్డ్. ఏంది ఈ అన్కంట్రోల్డ్ అండ్ సెమీ కంట్రోల్డ్ అండ్ ఫుల్లీ కంట్రోల్డ్ అంటే, ఫస్ట్ అన్కంట్రోల్డ్ అంటే ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. డయోడ్ని మనం తీసుకున్నట్లయితే ఆ డయోడ్లో గేట్ అనేటువంటిది ఏది ఉండదు. ఇప్పుడు దానికి పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చి యానోడ్కి అండ్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చి క్యాథోడ్కి ఇచ్చామనుకో, అది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అది మనకు తెలుసు. ఆ ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే ఆ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది, యూనిడైరెక్షనల్లో ఫ్లో ఆఫ్ కరెంట్ని ఇస్తుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే నువ్వు రివర్స్ చేస్తావో, అంటే పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ వచ్చి క్యాథోడ్కి, నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ వచ్చి యానోడ్కి ఇచ్చామనుకో, అప్పుడు ఆటోమేటిక్గా అది నీకు రివర్స్ బయాస్ అయిపోతుంది. రివర్స్ బయాస్లో ఆటోమేటిక్గా నీకు డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. అంటే టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అనేటువంటిది మన హ్యాండ్లో ఉండదు. ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా నీకు అది కండక్ట్ అవుతుంది. రివర్స్ బయాస్లో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది టర్న్ ఆఫ్ అయిపోతుంది. అండ్ టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అనేది మనం ఇచ్చినటువంటి బయాస్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టర్న్ ఆన్ చేయడానికి కానీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు టర్న్ ఆఫ్ చేయడానికి కానీ పాసిబుల్ అవ్వదు అనమాట. దీన్నే మనం అన్కంట్రోల్డ్ అంటాం. అంటే కంట్రోల్ చేయడానికి దీనికి ఈ స్విచ్లో, అంటే డయోడ్ అనేటువంటి ఒక స్విచ్లో, అది పవర్ డయోడ్ కావచ్చు, నార్మల్ డయోడ్ కావచ్చు, ఏ డయోడ్ అయినా సరే, ఆ డయోడ్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవడం కుదరదు. ఓన్లీ బయాసింగ్ బేస్ చేసుకొని మాత్రమే మనము ఆ డివైస్ని టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేయగలుగుతాం, అంతే. అదే సెమీ కంట్రోల్డ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, దీనికి ఎగ్జాంపుల్ సెమీ కంట్రోల్డ్కి థైరిస్టర్ అనమాట. సో థైరిస్టర్ లేదా సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్, ఎస్సీఆర్ అని కూడా అంటాం దీన్ని. దీంట్లో ఏమవుతుంది అంటే, గేట్ అనేటువంటి ఒక టెర్మినల్ ఉంటుంది. జనరల్గా మనకి డయోడ్లో 2 టెర్మినల్ ఉంటాయి, ఒకటి యానోడ్, క్యాథోడ్. కానీ ఎస్సీఆర్లోకి వచ్చేటప్పటికి యానోడ్, క్యాథోడ్తో పాటు గేట్ అనేటువంటి ఎక్స్ట్రా ఒక టెర్మినల్ ఉంటుంది. ఈ గేట్ వల్ల నీకేమవుతుంది అంటే, ఈవెన్ దో డివైస్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు గేట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ గేట్ పల్స్ని మనం ఇవ్వకపోతే కనుక ఆ థైరిస్టర్ అనేది టర్న్ ఆన్ అవ్వదు. అంటే ఏమవుతుంది, ఇక్కడ టర్న్ ఆన్ అనేటువంటిది మన హ్యాండ్లో ఉంటుంది అనమాట. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టర్న్ ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు టర్న్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రం పాసిబుల్ అవ్వదు అనమాట ఇక్కడ. అంటే టర్న్ ఆన్ ఇన్ అవర్ హ్యాండ్, బట్ టర్న్ ఆఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ అనమాట. ఓకేనా. అంటే గేట్ని యూజ్ చేసుకొని ఈవెన్ దో మనము ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసి పవర్ సప్లై ఇచ్చినప్పటికి కూడా డివైస్ అనేది టర్న్ ఆన్ అవ్వదు అనమాట. ఒకవేళ టర్న్ ఆన్ అవ్వాలంటే మనం బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఇస్తే కనుక టర్న్ ఆన్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంది. బట్ కానీ జనరల్గా మనం బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఇవ్వకుండా తక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడు కనుక ఈ థైరిస్టర్ అనేటువంటి డివైస్ మనం గేట్ ఇవ్వకపోతే అది టర్న్ ఆన్ అవ్వదు అనమాట. ఒకవేళ గేట్ ఇచ్చినట్లయితే కనుక అది ఆటోమేటిక్గా నీకు టర్న్ ఆన్ అవుతుంది. అంటే ఎప్పుడు మనకి టర్న్ ఆన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనము ఈ గేట్ పల్స్ని ఇవ్వడం ద్వారా మనం టర్న్ ఆన్ చేసుకుంటాం. కానీ టర్న్ ఆఫ్ ఉండదు మన హ్యాండ్లో. టర్న్ ఆఫ్ కావాలి అంటే మనం రివర్స్ బయాస్లో మాత్రమే అది టర్న్ ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా రివర్స్ బయాస్ని అప్లై చేస్తే అది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అవుతుంది. బట్ కానీ టర్న్ ఆన్ మాత్రము ఫార్వర్డ్ బయాస్లో ఇచ్చినప్పటికి కూడా అది టర్న్ ఆన్ అవ్వదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గేట్ని ఆపరేట్ చేసి మనం టర్న్ ఆన్ చేసుకుంటాం. ఫుల్లీ కంట్రోల్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ రెండు కూడా మన హ్యాండ్లోనే ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టర్న్ ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి జీటీఓ, గేట్ టర్న్ ఆఫ్ డివైస్. సో దీంట్లో గేట్ ఏదైతే ఉంటుందో, దీంట్లో గేట్ టెర్మినల్, ఆ గేట్ టెర్మినల్కి మనము పాజిటివ్ పల్స్ ఇచ్చినట్లయితే కనుక అది టర్న్ ఆన్ అవుతుంది. అదే నెగిటివ్ పల్స్ ఇచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్గా అది టర్న్ ఆఫ్ అయిపోతుంది. అంటే టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అనేది మన హ్యాండ్లోనే ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్లీట్గా టర్న్ ఆన్ చేసుకోవచ్చు, కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అది ఈ ఫుల్లీ కంట్రోల్డ్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. సో ఈ నేమ్సే ఇండికేట్ చేస్తున్నాయి కదా. అన్కంట్రోల్డ్ అంటే కంట్రోలింగ్ చేయలేము ఎలాంటి పరిస్థితుల్లోనూ. సెమీ కంట్రోల్ అంటే సగం మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాము. ఫుల్లీ కంట్రోల్ అంటే కంప్లీట్గా కంట్రోల్ చేయగలుగుతాము, అంతే.